Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Meteorology. Telugu Meteorologyలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కుడ్య పత్రిక అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. గోడ పత్రికనే మరొక పేరు వచ్చేసి కుడ్య పత్రిక. కుడ్యము అనగా గోడ అనే అర్థమైతే వస్తుంది. పరిమిత ప్రదేశంలో అపరిమిత సృజనాత్మకత సృష్టికి వేదిక అయినటువంటిది మన కుడ్య పత్రిక అన్నమాట. పిల్లల యొక్క ఆలోచనలు, అనుభూతులు, అభిప్రాయాలు, స్పందనలు, ప్రతిస్పందనలను వెలుబుచ్చేందుకు పాఠశాలలో ఒక పద్ధతి పరంగా ఒక చక్కని వేదికను రూపొందించడం జరిగింది. దీనిని గోడ పత్రిక అనేది పిలుస్తున్నారనమాట. పిల్లలు తమ ఆలోచనలను, అనుభూతులను, అభిప్రాయాలను, స్పందనలను, ప్రతిస్పందనలు అక్షరాల రూపంలో పొందుపరుచుకునే ఒక డైరీ అయితే, ఈ అంశాలన్నీ పొందుపరుచుకునేది, అది లిఖిత రూపంలో రాసుకునేది డైరీ అయితే, వాటిని ఒక పంచుకునే వేదిక ఏది అంటే గోడ పత్రిక. డైరీలో ఉన్నటువంటి అంశాలను అందరికీ తెలిసే విధంగా పంచుకునే వేదిక ఏంటి అంటే గోడ పత్రిక అనమాట. విద్యార్థులు చేతి రాతతో రాసినవి కానీ, సేకరించిన విశేషాలు కానీ గోడపై అంటించడమే గోడ పత్రిక. పిల్లలు తమ సృజనాత్మకత నైపుణ్యాలను ప్రదర్శించే వేదిక కూడా గోడ పత్రిక. దీన్నే కుడ్య పత్రిక అని కూడా పిలుస్తారు. పిల్లలు దీనిని తమ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారనమాట. ఈ గోడ పత్రికపై వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారు. విద్యార్థులు తమకు నచ్చినటువంటి కవితలు కానీ, రాసిన కవితలు కానీ, గేయాలు, సూక్తులు, వార్తలు, కార్టూన్స్, వ్యాసాలు, జోక్స్, బొమ్మలు, డైలాగులు, ఈ సమాచారం అంతటా కూడా గోడ పత్రికల ద్వారా తోటి విద్యార్థులతో పంచుకోవడానికి అనుకూలంగా ఉండే పత్రిక గోడ పత్రిక అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లల్లో విషయ సేకరణ శక్తిని, విషయావగాహనను కలిగించడానికి, సృజనాత్మకంగా ఎదగడానికి ఈ గోడ పత్రిక అనేది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. పిల్లల్లో ఆసక్తి కలిగించడానికి అద్భుతమైన వేదిక ఏది అంటే గోడ పత్రిక. పరిమిత ప్రదేశంలో అపరిమితమైన సృజనాత్మకత సృష్టికి వేదిక ఏంటి అంటే కుడ్య పత్రిక. పిల్లలు ఆలోచనలను కానీ, వారి యొక్క సృజనాత్మకత నైపుణ్యాలను కానీ ప్రదర్శించడానికి ఒక వేదిక మనకు కుడ్య పత్రికగా చెప్పుకోవచ్చు అనమాట. పిల్లలు వారి యొక్క ఆలోచనలను కానీ, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ అంశాలన్నీ కూడా డైరీలో రాసుకుంటారు. వాటిని పంచుకోవాలని అనుకునే వేదిక ఏదైనా ఉంది అంటే అది గోడ పత్రికనే. విద్యార్థులు చేతి రాతతో రాసినవి కానీ, సేకరించిన విశేషాలను కానీ గోడపైన అంటించడమే గోడ పత్రిక. పిల్లలు తమ సృజనాత్మకత నైపుణ్యాలను ప్రదర్శించే వేదిక గోడ పత్రిక అనమాట. పిల్లలు దీనిని తమ స్వంత సాహిత్య కృషిగా భావించి ఆదరిస్తారనమాట. విద్యార్థులు తమకు నచ్చినటువంటి కవితలు కానీ, కార్టూన్స్ కానీ, సూక్తులు కానీ, వార్తలు కానీ, జోక్స్, బొమ్మలు, డైలాగ్స్, ఈ అంశాలన్నీ కూడా సేకరించి గోడ పత్రిక ద్వారా విద్యార్థులతో పంచుకుంటారనమాట. ఇలా పంచుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కలిగించడానికి ఒక వేదిక ఏంటి అంటే వాళ్ళకు గోడ పత్రిక. ప్రాథమికోన్నత పాఠశాలలో అంటే ప్రాథమిక దశ అనమాట. ఇక్కడ ప్రాథమికోన్నత ఇచ్చారు. ప్రాథమిక దశలో అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఒక గోడ పత్రికనైతే రాయాల్సి ఉంటుంది. 6, 7, 8 తరగతుల్లో 1 చొప్పున 2 గోడ పత్రికలు నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. 1, 5 తరగతుల్లో 1, 6, 7 తరగతుల్లో 2 గోడ పత్రికలు నిర్వహించాల్సి ఉంటుందన్నమాట. ఒక క్లాస్కి ఒక గోడ పత్రిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ గోడ పత్రికను నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటే పిల్లలకు తమ సృజనాత్మకత నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుందన్నమాట. బడి పట్ల ఇష్టం కలుగుతుంది, ఆసక్తి కూడా కలుగుతుంది. ఒక విషయాన్ని సేకరించడం, దాన్ని ప్రదర్శించడం మరియు భద్రపరచడం, వీటన్నింటినీ వల్ల పిల్లలు భాషా అభివృద్ధి అనేది ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఒక విషయాన్ని సేకరించడం కానీ, దాన్ని ప్రదర్శించడం కానీ, భద్రపరచడం, వీటన్నింటి వల్ల పిల్లలు భాషా అభివృద్ధి అనేది డెవలప్ అవుతుందన్నమాట. విద్యార్థుల మధ్య ఆలోచనలు, అనుభవాల పంపిణీ కూడా జరుగుతుంది. గోడ పత్రిక వల్ల ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒకరి అనుభవాలు మరొకరికి పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఈ గోడ పత్రిక నిర్వహించడం వల్ల వారిలో నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పాఠశాల తపాలా పెట్టే. ప్రశ్న లేని చోట ప్రగతి లేదన్న సూక్తి యొక్క స్ఫూర్తితో పిల్లలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి పాఠశాలల్లో ఆవిష్కరించబడినటువంటి పాఠశాల తపాలా పెట్టే.
ప్రశ్న లేని చోట ప్రగతి లేదన్న సూక్తి ఆధారంగా పిల్లలు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి పాఠశాలలో ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న కార్యక్రమమే పాఠశాల యొక్క తపాలా పెట్టె, స్కూల్ పోస్ట్ బాక్స్ అన్నమాట. పిల్లలు తమ అవసరాలను కానీ, వారికి ఉన్నటువంటి సమస్యలను కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా సందేహాలు, ప్రశ్నలను, కష్ట నష్టాలను, ఇబ్బందులను స్వేచ్ఛగా ఎవరికి భయపడకుండా వెల్లడించడానికి పాఠశాల తపాలా పెట్టెను ఉపయోగించుకోవచ్చు అన్నమాట. పాఠశాలలో ఉన్నటువంటి సమాచార కమిటీ ఈ తపాలా పెట్టె అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నమాట. పాఠశాలలోని సమాచార కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల తపాలా పెట్టె అనే కార్యక్రమం నిర్వహిస్తుందన్నమాట. అంటే ప్రశ్న లేని చోట ప్రగతి లేదన్న సూక్తి స్ఫూర్తితో పిల్లలు స్వేచ్ఛగా వ్యక్తీకరణకు ఏర్పాటు చేయబడిన చిన్న కార్యక్రమం ఏంటంటే పాఠశాల తపాలా పెట్టె, స్కూల్ పోస్ట్ బాక్స్. పిల్లలు తమ అవసరాలను కానీ, వాళ్ళకున్నటువంటి సమస్యలను కానీ, సందేహాలను కానీ, వాళ్ళకున్నటువంటి ప్రశ్నలను, కష్ట నష్టాలను, ఇబ్బందులను స్వేచ్ఛగా వెల్లడించడానికి పాఠశాల తపాలా పెట్టెను ఉపయోగించుకుంటారు అనమాట. దీనిని ఎవరు నిర్వహిస్తారు అంటే పాఠశాల సమాచార కమిటీ వచ్చేసి నిర్వహిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల తపాలా పెట్టె నిర్వహణ యొక్క ప్రయోజనాలు చూసినట్టయితే పిల్లలు తమ అవసరాలను గురించి, సమస్యల గురించి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు. ఈ పాఠశాల తపాలా పెట్టె నిర్వహణలో పిల్లలు తమ అవసరాలను గురించి కానీ, సమస్యల గురించి కానీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారనమాట. పిల్లల్లో లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. పిల్లల్లో లేఖన నైపుణ్యం అనేది అభివృద్ధి చెందుతుంది అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాం. పిల్లల హక్కులకు స్థానం లభిస్తుంది. పిల్లల వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకోగలుగుతారనమాట. వాటిని వారు పరిరక్షించుకోవచ్చు కూడా. పిల్లలకు తమ అవసరాలను నివేదించే ప్రాతినిధ్య సంస్కృతి అనేది అలవడుతుంది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని సరిదిద్దే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పాఠశాలలో తపాలా పెట్టె అనేది నిర్వహించడం వల్ల పిల్లాడికి సంబంధించిన సమస్యలను తాను అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళడానికి భయపడుతుంటాడు. ఆ టైంలో తను ఏం చేస్తాడంటే తన యొక్క సమస్యను రాసి ఆ తపాలా పెట్టెలో రాస్తాడు. ఈ విధంగా ఆ సమస్య ఉపాధ్యాయులకి చేరుతుంది, విద్యార్థి యొక్క సమస్య తీరిపోతుంది అనమాట. అదేవిధంగా పిల్లవాడికి రాసే నైపుణ్యం కూడా అలవడుతుంది. వాళ్ళకు హక్కులకు స్థానం ఉందని కూడా తెలుసుకుంటారు, వారిని వారు పరిరక్షించుకుంటారు కూడా. ఈ పిల్లలకు తమ అవసరాలను నివేదన చేస్తారు. వాళ్ళకన్నా ఉపాధ్యాయులు ఉంటారు కదా, వారి యొక్క ఉపాధ్యాయులకు తమ యొక్క సమస్యలను నివేదించి ప్రాతినిధ్య సంస్కృతిని ఏర్పరచుకుంటారనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం భాషా మేళాలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్ అయితే చూద్దాము. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.